Swaminathan, Chairman of Chennai's Group of Institutes. Today is a very proud moment of India. Why? Because this is the first time in India in culinary Olympics winning gold medals. 3 gold medals, 6 silver and 1 bronze. Total 10 medals winning from Chennai Samrudha Group of Colleges. This is the first time in India gold medal. So this victory celebration through our Honorable Minister Kishan Reddy sir. So thank you very much for this wonderful celebration. నమస్కారం అండి. నేను చంద్రముని మాట్లాడుతున్నాను. బల్క్పేట్ క్యాంపస్ చెన్నై సమృద్ధ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నాతో పాటు మా చైర్మన్ హానరబుల్ చైర్మన్ భూమినాథన్ గారు ఉన్నారు. అలాగే మా సిఓ మ్యామ్ కవిత నందన్ కుమార్ మేడం కూడా ఉన్నారు. ఈరోజు ఈ ముఖ్య సంఘటన ఏంటంటే మన ప్రపంచవ్యాప్తంగా ఎవరు సాధించలేనిది ఒక చెన్నై సమృద్ధ సాధించగలిగింది. అదేంటంటే జర్మనీకి వెళ్ళి ఐకేఏ ఒలింపియాడ్ కలర్ ఒలింపియాడ్లో మొదటిసారిగా 124 సంవత్సరాల ముందు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మన ద్వారా మన దేశ ప్రతిష్టని రెప్రపలాడిస్తూ భారతదేశ జెండాని వివిధ దేశాలలో జర్మనీ స్టాన్ఫోర్డ్లో జరిగిన 2,000 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. 64 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారు. దాంట్లో భారతదేశం నుంచి మన కంట్రీకి 3 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్ అండ్ 3 బ్రాంజ్ మెడల్స్ వేయడం జరిగింది చెన్నై సమృద్ధ. సో ఆ ఒక ప్రతిష్టాత్మకమైన ఒక అనుభవాన్ని సంఘటన మన భారతదేశానికి కానుకగా చెన్నై సమృద్ధ ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో ఈరోజు శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సార్ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి సార్ ద్వారా ఆశీర్వచనాలు ఇప్పించి ఇంకా ముందుకు వెళ్ళాలని సార్ కూడా ఆశించారు. వాళ్ళని అభినందించారు ఘనంగా. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే సార్ చెప్పడం ఏంటంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉండాలి, బాగా రావాలి. అండ్ చెన్నై సమృద్ధ చాలా బాగా ఇటువంటి విభాగంలో ముందుకెళ్ళి 24,000 మందికి గ్రాడ్యుయేషన్ ఇవ్వడం జరిగింది. 500 మందికి కూడా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దాన్ని చాలా ప్రశంసించారు, యాక్చువల్గా మెచ్చుకున్నారు. సో ఈ తరుణంలో చెన్నై సమృద్ధ తరఫున క్యాంపస్ తరఫున మీ అందరం ఈ ఒక చిన్న ఏర్పాటు చేసి సార్ కలవడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ మీరు ఎవరైతే చూస్తున్నారో ప్రేక్షకులందరికీ ఇన్ఫ్యాక్ట్ చెన్నై సమృద్ధ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆల్వేస్ మీకు ఉంది. ఎటువంటి ఉన్నా కూడా కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఇలాంటి దేశ ప్రఖ్యాత సంబంధించిన వివిధ అవార్డులు పొందడం జరిగింది. ఇప్పుడు దాకా 14 అవార్డ్స్ పైన జరగడం జరిగింది. దాంట్లో 2 ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకున్నాము. ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా తీసుకున్నాము, అబ్దుల్ కలాం సార్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈవెన్ మన కిషన్ రెడ్డి సార్ ద్వారా కూడా గాంధీ పురస్కార్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇది 2వ సారి తీసుకోవడం సార్ చేతుల మీదుగా చాలా గర్వకారణంగా భావిస్తున్నాము చెన్నై సమృద్ధ ఫ్యామిలీ ద్వారా. నాతో పాటు సాధించిన పిల్లలు కూడా ఉన్నారు. గోల్డ్ మెడల్ విన్నర్ మనతో ఉన్నారు, సిల్వర్ మెడల్ విన్నర్ ఉన్నారు. వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ని వాళ్ళు తెలుగులో చెప్తారు. మీరు ఒక్కసారి విని దాన్ని కూడా వింటే కనుక డెఫినెట్గా చెన్నై సమృద్ధ వేరే ఇన్స్టిట్యూట్స్ కంటే డిఫరెంట్ అని చెప్పడానికి ఇది ఒక మైలు రాయని చెప్పొచ్చు. మచ్చుతున్నగా ఉన్నాము. సో ఆల్వేస్ వెల్కమ్ టు చెన్నై సమృద్ధ అండ్ ప్రౌడ్ టు బి చెన్నై సమృద్ధ ఫ్యామిలీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు జగన్. చెన్నై సమృద్ధ బెల్గాం క్యాంపస్లో చదువుతున్నాను. నేను మన కాలేజ్ సపోర్ట్ ద్వారా ఈకా కల్నరీ ఒలింపిక్స్ కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ ఇండియా కోసం ఒక గోల్డ్ మెడల్ తెచ్చడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ మన క్యాంపస్ వాళ్ళు అన్ని దానికి సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్గా ఉన్ని, మన ట్రైనింగ్గా ఉన్ని, అన్ని ద్వారా సపోర్ట్ చేసి మనకి ఇండియాకి మెడల్ తెచ్చిన దానికి సపోర్ట్ చేసడానికి మన కాలేజ్కి మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం. మళ్ళీ టోటలీ మేము ఇండియాకి 3 మెడల్స్ తెచ్చాము, గోల్డ్ మెడల్స్. అండ్ మేము స్టూడెంట్గా పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్న ప్రొఫెషనల్స్తో కాంపీట్ చేసి విన్ చేసిన దానికి మళ్ళీ మన ట్రైన్ చేసిన మా గురుగారులకి థ్యాంక్స్ చెప్పుకున్నాం.